హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్ బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము టైం 10 అవుతుంది. మేము గోల్డ్ షాప్కి ఎందుకు పోతున్నాం అంటే మెట్టలు చేయించుకోవడానికి మార్నింగే లేచాం. 6కే లేచి స్నానాలు చేసుకొని తినే పోతున్నాం అన్నమాట. మేము ఇప్పుడు డేజీ కూడా రెడీ అయిపోయింది అనమాట. పుల్ల కట్టుకుని రెడీ అయింది డేజీ. సో అట్లా కొంచెం దూరమే నడవాలన్నమాట మేము ఇప్పుడు. ఇక్కడైతే ఇంకా రోడ్స్ వేయలేరు, స్టార్ట్ చేస్తారేమో మేబీ. మా అక్క వాళ్ళ ఇంటి సైడ్ అయితే వేసేసిన రోడ్డు ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం మేమైతే. ఇట్లా అస్సలు 3-4 days అవుతుంది, ఎండనే అస్సలు మొత్తం మబ్బులు ఉంది. అంతగా వర్షం పడేలా ఉంది కానీ వర్షం అయితే పడతలేదు. కొంచెం సేపు పడుతుంది ఆగిపోతుంది కానీ ఒక్కటేసారి పడతలేదు. ఎండ కూడా వస్తలేవు, ఉతికిన బట్టలు మారతలేవు. ఇట్లా అవుతుంది అనమాట. రోడ్ మీదకి వచ్చేసినాం. బస్ స్టాప్ ఏడక్క? ఇదేనా? ఇదే బస్ స్టాప్. మామూలు మార్నింగ్ ఇక్కడని బస్సు వస్తే ఎక్కి స్కూల్కి వస్తుంది. రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక వర్షం పడితే బుడద మొత్తం 2 చేతులు ఒకసారి పెట్టుకుంటుంది కదా. ఏది దొరికితే అది పెట్టుకోవాలి నోట్లో. డాజీ డాజమ్మలో నడుచుకుంటూ అయితే వచ్చేసినాం. గోల్డ్ షాప్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు నా మెట్టలు ఇవ్వాలి, కాళ్ళ మెట్టలు చిన్న ఇట్లున్నాయి కదా. సరే వీడి మెట్టలు చేయించుకోవాలన్నమాట. పాప పుట్టిందని 3 months లోపు చేయించుకోవాలన్నమాట. మస్తున్నాయి ఆ పువ్వులు అయితే. మేము మొత్తం మెట్టలు ఇచ్చేసి ఇంటికి పోతున్నాం. 12కి వచ్చి తీసుకోమని చెప్తున్నారు మెట్టలు, అందుకని పోతున్నాం ఇంటికి. డేజీ ఫుల్ ఆడుతుంది ఇప్పుడు దాకా. ముచ్చట పెట్టింది అందరు కదా. డేజీ పెట్టినావా కదమ్మా? ముచ్చట పెట్టినావా? ఇప్పుడు ఇప్పుడైతే 11 అవుతుంది. అన్నారు ఇంట్లో నుండి మళ్ళీ వచ్చి మెట్టలు తీసుకొని పోవాలి. ఇంటికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ 1 గంట సేపు ఉండి మళ్ళీ పోవాలి మెట్టలు తీసుకోవడానికి. సో ఈ గంట సేపు అట్లా అంతా పని చేసుకోవాలన్నమాట. బట్టలు ఎక్కేసుకోవాలి. డాజీ కూడా స్నానం చేసుకోవాలి. డాజీకి స్నానం చేపించేసి అంతా పని చేసుకొని రెడీగా ఉండి మెట్టలకైతే పోవాలి మనం. గడ్డి బర్రెల కోసం గడ్డి వేస్తున్నారు అన్నమాట. అంత గడ్డి ఇదంతా బర్రెల కోసం అన్నమాట. గడ్డి అంతా పచ్చగడ్డి ఎక్కడ చూసినా ఇదే ఉంది. మనం ఒక లోపలికి పోవాలి. ఇప్పుడు నా చెట్టు ఏడుందో అక్క చెప్పింది ఆడుందని
కొంచెం నడవాలి బాగానే. మొత్తం రాళ్ళు రాళ్ళు ఉన్నాయి. నడుచుకుంటూ పోతున్నాం అన్నమాట మేమైతే. ఆడుంది బర్రెల కాడ చెట్టు, ఆడుకోవాలి ఇప్పుడు. మేమైతే ఇట్లా నడుచుకుంటూ పోవాలి. చింతకాయలు ఉన్నాయి కొన్ని. ఆడ చూడండి వాటర్ ఎట్లా పడుతున్నాయో, మంచిగా ఉందిగా. ఇట్లా బోర్ వేసినారు అనమాట. సో ఇట్లా నడుచుకుంటూ పోతే వచ్చేస్తుంది చెట్టు. ఇక్కడికైతే వచ్చినాం మేము. పోయి నేరేడు పండు పోయి కింద ఎన్ని కనబడ్డాయి. మొత్తం అవే అంటే ఉన్నాయి. కొన్ని మంచివి కూడా ఉన్నాయి, కానీ చాలా మటుకైతే ఎండిపోయినవి కూడా ఉన్నాయి. చెట్టుకు కూడా మస్తు ఉన్నాయి. మాకు చెట్టు అందది కాబట్టి కింద పడ్డే తీసుకుంటాం. కొన్ని మస్తు ఉన్నాయి. ఈ వీటిలో కనిపించవు కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా ఉన్నాయి చెట్టుకి. హైట్ సరిపోకే కింద పడ్డే తీసుకున్నాం. కింద పడ్డ డైరెక్ట్ ఏం తినాం మేము. ఇంటికి పోయి మంచిగా వాటర్లో వాష్ చేసుకొని అప్పుడే తింటాం. అదే మేము హైట్ ఉంటేనా అప్పుడే చెట్టుకి తీసుకుంటుండే. అయినా పర్లేదు, మేమైతే కింద పడ్డే మంచిగా తీసుకొని ఇంటికి పోయి నీట్గా కడుక్కొని తింటాం. చూస్తే మాత్రం అసలు ఎండ కొడతలేదు, మంచి గాలి మాత్రం మంచిగా వస్తుంది అన్నమాట.